హాయ్ అండి. వెల్కమ్ టు ప్రెజెంట్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక బెస్ట్ స్ట్రాటజీని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో, ఈ స్ట్రాటజీని యూజ్ చేసి మీరు బ్యాంక్ నిఫ్టీ కానీ, నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ ఎందులో అయినా సరే మీరు మంచి ఎర్నింగ్స్ అయితే చేయొచ్చనమాట. సో, ఈ స్ట్రాటజీ అయితే చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంక అట్లాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ట్రేడింగ్‌లో ఇంకా సక్సెస్ అవ్వాలి, ట్రేడింగ్ బాగా చేయాలి, మనీ ఎర్న్ చేయాలనుకుంటే గనక కిందున్న హెల్ప్‌లైన్ నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. సో, మీకు డెఫినిట్‌గా అయితే హెల్ప్ చేస్తాము. అట్లాగే మీరు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇంక వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ మీరు ఏ ఇండెక్స్‌లో అయితే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇండెక్స్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇంకా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మనకొక ఇండికేటర్‌ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈఎంఏ క్రాస్ అనమాట. సో, ఈఎంఏ క్రాస్ అని మీరు ఇట్లా టైప్ చేస్తే మీకు ఈఎంఏ క్రాస్ అనే ఇండికేటర్ అయితే వస్తుందనమాట. డిఫాల్ట్‌గా ఇట్లా ఉంటాయి. సో, ఈ సెట్టింగ్స్‌ని మనం ఇప్పుడు మన స్ట్రాటజీ ప్రకారం మోడిఫై అయితే చేద్దాము. సో, ఫస్ట్ మీరు ఇక్కడ సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెట్టింగ్స్ అయితే వస్తాయి. సో, ఇండికేటర్ సెట్టింగ్స్ వచ్చేటప్పటికి మనకి షార్ట్ వచ్చేటప్పటికి 20 పెట్టండి. అండ్ లాంగ్ వచ్చేటప్పటికి 9 అయితే పెట్టండి అనమాట. అండ్ స్టైల్‌లో వచ్చేటప్పటికి షార్ట్ మనకి ఇక్కడ నేను రెడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇక్కడ నేను కొంచెం పెద్దగా అయితే పెట్టుకుంటాననమాట లైన్స్. అండ్ లాంగ్ వచ్చేటప్పటికి గ్రీన్ పెట్టుకున్నాను. అండ్ ఇది కూడా కొంచెం పెద్ద లైన్ పెట్టుకున్నాను. అండ్ క్రాస్ వచ్చేటప్పటికి బ్లూ అయితే పెట్టుకున్నాను అనమాట. సో, క్రాస్ ఓవర్ కొంచెం పెద్దగానే పెట్టుకున్నాను. సో, ఓకే. ఈ స్ట్రాటజీని మనం 5 మినిట్స్‌లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ స్ట్రాటజీని మనం ఏ ఇండెక్స్‌లో అయినా, ఏ స్టాక్‌లో అయినా గానీ మనం 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మాత్రమే యూజ్ చేయాలనమాట. సో, మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో, ఈ స్ట్రాటజీ ఏమీ లేదు. మనకి చాలా సింపుల్ అనమాట. ఎప్పుడైతే మనకి ఒక ఈఎంఐని ఇంకొక ఈఎంఐ క్రాస్ చేస్తుందో, అంటే మనకి క్రాస్ ఓవర్ జరిగినప్పుడు ఇక్కడ మనకి ఒక క్రాస్ ఓవర్ సింబల్ అయితే వస్తదనమాట. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకుంటే కనుక 9 ఈఎంఐ అనేది మనకి లాంగ్స్‌కి వెళ్ళేది. అండ్ 20 ఈఎంఐ అనేది మనకి షార్ట్‌కి వెళ్ళేదనమాట. ఎప్పుడైతే మనకి 9 మూవింగ్ యావరేజ్ 20 పైన క్రాస్ చేస్తుందో అప్పుడు మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ వస్తుంది. సో, మనం పైన క్రాస్ చేస్తే మనం లాంగ్స్‌కెళ్తాము. ఒకవేళ కింద క్రాస్ చేస్తే, సో, ఇక్కడ చూసారు కదా, ఇట్లా కింద క్రాస్ చేస్తే మనం షార్ట్‌కి అయితే వస్తామనమాట. సో, చాలా సింపుల్. అండ్ నేను మీకు ఇంకా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. సో, మార్కెట్ కిందకొచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 9 మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళింది. 20 మూవింగ్ యావరేజ్ కిందకొచ్చింది. సో, ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ అయితే జరిగింది. సో, క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత మనకి మార్కెట్ లాంగ్ వెళ్ళింది, కిందకొచ్చింది. ఎప్పుడైతే మనకి 20 మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ చేస్తుందో అప్పుడు మనం స్ట్రాటజీ ప్రకారం ఎగ్జిట్ అయితే అవుతాము. అండ్ ఇంకెక్కడైతే ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. సో, మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోలేరు కదా! ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మీకు స్టాప్ లాస్ అనేది ఇక్కడి వరకు ఉంటది. సో, మీకు ఆల్మోస్ట్ 53,475 వరకు ఉంటది. సో, మీరు ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగినప్పుడు మళ్ళీ ఈఎంఐని మనకి రీటెస్ట్‌కొచ్చినప్పుడు 9 ఈఎంఐ దగ్గర మీరు ఎంట్రీ అయితే తీసుకుంటారు. అంటే గ్రీన్ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకున్నారనుకోండి. సో, మీకు ఇక్కడ వరకు మీకు 53,781 వరకు మీకు లాంగ్స్‌కి అయితే వెళ్ళిందనమాట. సో, ఈ ఎంట్రీ అనేది సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఈ సినారియోలో ఏదైతే మనకి బేరిష్ సినారియో ఉందో, సో, ఇక్కడ చూడొచ్చు మీరు. సో, 9 ఈఎంఐ మీద మనకి క్రాస్ చేయలేకపోయింది పైన. సో, 2 దగ్గరలో మనకి క్రాస్ ఓవర్ అయితే జరిగింది. అండ్ తర్వాత క్యాండిల్ ఏం జరిగింది, మనకి బేరిష్ కింద వచ్చింది. సో, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటామంటే తీసుకోము. ఎందుకంటే ఇక్కడ ఇంకొక క్రాస్ ఓవర్ జరిగింది. సో, మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, ఇక్కడ ఇంకొక క్రాస్ ఓవర్ అయితే జరిగింది. సో, క్యాండిల్ మధ్యలో మనకి కనబడట్లేదనమాట. సో, ఈ క్రాస్ ఓవర్‌లో మనం ఎంట్రీ బేరిష్ సైడ్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి కింద ఏదైతే 20 కింద 9 మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే లైన్ వస్తుందో, సో, మనం ఈ స్ట్రాటజీ ప్రకారం మనం ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకుంటాము. సో, ఈ క్యాండిల్‌లో ఈ క్యాండిల్‌లో ఇక్కడి నుంచి ఎంట్రీ అయితే తీసుకుంటాము. స్టాప్ లాస్ మనం ఇక్కడ అయితే పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ మనకి బేరిష్‌కి అయితే మనకి ట్రేడ్ అయితే తీసుకున్నాము. సో, మంచి సక్సెస్ అయితే అయిందని చెప్పొచ్చు. ఇంకా చూసుకుందాము. అండ్ ఇక్కడ చూడండి. సో, ఇక్కడ కూడా మనకి ఒక క్రాస్ ఓవర్ అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ మనకి 9 ఈఎంఐకి రీటెస్ట్‌కి అయితే వచ్చింది. సో, ఇక్కడి నుంచి తీసుకున్నా గానీ మీకు మంచి పాయింట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ 53,600 నుంచి 53,846 అంటే 250 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీలో 250 పాయింట్స్ అంటే మనకి మంచి ప్రాఫిట్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చూడండి. సో, మీకు ఇక్కడ ఈఎంఐ ఇక్కడ క్రాస్ అయింది. సో, ఇక్కడ మనకి రీటెస్ట్‌గా అయితే రాలేదు. బట్ మనకి 9 ఈఎంఐ దగ్గరలో అయితే మన క్యాండిల్ అయితే ఎప్పుడైతే ఓపెన్ అయిందో, సో, ఇక్కడ మనం డెఫినెట్‌గా ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ క్యాండిల్ మనం 9 మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ చేస్తే కనుక మనం స్టాప్ లాస్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉండి మనం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. సో, మంచి మూవ్‌మెంట్ అయితే వచ్చిందనమాట.
అండ్ ఇట్లాగే ఇప్పుడు ఇక్కడ బేరిష్ కింద మనం తీసుకోవచ్చు. సో 9 మూవింగ్ యావరేజ్ మనకి కిందకైతే వచ్చింది. సో 20 పైన ఉంది. ఇక్కడ క్రాస్ ఓవర్ కూడా జరిగింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం. ఏది ప్రీవియస్ క్యాండిల్‌లో మన స్టాప్ లాస్ ఉంటది. ఈ క్యాండిల్‌లో మన ఎంట్రీ ఉంటది. సో మనకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? 53,240 నుంచి 53,986 అంటే 250 పాయింట్స్ దగ్గర దగ్గర వచ్చింది. అంటే బ్యాంక్ నిఫ్టీలో మీరు చూస్తే క్యాండిల్స్ ఇట్లానే కనబడతాయి. కానీ 200-300 పాయింట్స్ ఈజీగా అయితే ఉంటాయి అనమాట. సో ఒక్కొక్క చోట మనకి స్టాప్ లాస్ కూడా తీసుకోవచ్చు. సో ఈ సినారియోలో చూడండి. సో ఇక్కడ స్టాప్ లాస్ అయితే మనకి ట్రిగ్గర్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 9 మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చింది. సో మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నా కానీ మనకి ఇక్కడ స్టాప్ లాస్ అయితే కొట్టింది. స్ట్రాటజీ ప్రకారం మీకు డేలో 3 ఎంట్రీలు వచ్చినాయి అనుకోండి. ఒక స్టాప్ లాస్ కొట్టినా కానీ 2 మీరు కరెక్ట్‌గా పట్టుకోగలిగితే కనుక మీరు ప్రాఫిట్‌లో ఖచ్చితంగా అయితే ఉంటారు. సో చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీ కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ మూవింగ్ యావరేజ్ మనకి క్రాస్ ఓవర్ అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి మనకి ఎంతవరకు ర్యాలీ వెళ్ళింది చూడండి. 53,200 వరకు వెళ్ళింది. 52,700 అంటే 500 పాయింట్స్ అయితే వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆప్షన్స్‌లో కూడా చూపిస్తాను. బేరిష్ కూడా చూద్దాము. సో ఇక్కడ 9 డిసెంబర్ మార్నింగ్ 9:30 కదా, 9:30 చూడండి. ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ అయితే ఇచ్చింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ 690 అంటే 700లో తీసుకున్నా కానీ మనకి 811 అయితే వెళ్ళింది. సో ఇక్కడ కూడా మనకి అబోవ్ 100 పాయింట్స్ అయితే వచ్చినాయి. అండ్ ఈ స్ట్రాటజీని మీరు స్టాక్స్లో యూజ్ చేసుకోవచ్చు, ఇండెక్స్లో యూజ్ చేసుకోవచ్చు, ఫ్యూచర్స్లో కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్గా అయితే మీకు పనిచేస్తుంది అనమాట. అండ్ మంచి ఎర్నింగ్స్ అయితే చేయవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా అలాగే మీరు కనుక స్టాక్ మార్కెట్ నుంచి మంచి మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే కనుక కిందున్న హెల్ప్ లైన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో మంచి మనీ కూడా మీరు స్టాక్ మార్కెట్ నుంచి అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.